హలో అండి. ఈవినింగ్ టైం స్నాక్ కింద ఏదన్నా తినాలనిపించింది. అందుకే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నాకు అరటికాయ అయితే కనిపించింది. సో అరటికాయతో అరటికాయ బజ్జీ చేద్దామని చెప్పి బ్యాటర్ అయితే కలుపుకొని అరటికాయనైతే మంచిగా తోలసి రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఒక్కొక్కటిగా అరటికాయ బజ్జీ అయితే వేసుకున్నాను. సో ప్రెగ్నెన్సీలో స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది నాకు ఈ లాస్ట్ ట్రైమిస్టర్లో. సో అందుకనే అరటికాయ ఉంది కదా, ఇంట్లో అరటికాయ బజ్జీ చేసుకుందామని చెప్పి చేసుకున్నాను. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. అస్సలు ఆయిల్ అనేది ఏమాత్రం పీల్చలేదన్నమాట. సో డీప్ ఫ్రై అవుతుంది, ఆయిల్ పీలుస్తుందేమో అని చెప్పి భయపడ్డాను, ఎక్కువ తినలేమేమో అని చెప్పి. సర్లే కానీ ఇంతకీ ఇన్నెందుకు చేసుకున్నావు, ఒక్కదానివే తినేస్తావు అని అనుకున్నారు. ఇంట్లో మా చెల్లి, మా అమ్మ, మా పిల్ల అందరూ ఉన్నారు. సో అమ్మకు కూడా సపరేట్గా తీసి పెట్టాను, ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటారని చెప్పి. ఇంకా నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను. అమ్మ పల్లి చట్నీ చేసింది మార్నింగ్ టిఫిన్లోకి, అది వేసుకొని తింటే అసలు నిజంగా అండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఫుల్ సాటిస్ఫై అయ్యాను అనమాట. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.